సార్ ఇప్పుడు ఒక లెర్నింగ్ రోడ్ మ్యాప్ అంటే టెస్టింగ్కి హైరార్కీ మనం మాట్లాడుకుంటే, సో మరి మీరు అన్నారు 100 మందిలో ఒక 70 మందికి మాన్యువల్తోనే స్టార్ట్ చేస్తాను. హైరార్కీ ఎలా ఉంటుంది సార్? నెక్స్ట్ స్టెప్ ఏంటి? నేను ఒకటే చెప్పాను సార్, స్టెప్ అనే కాన్సెప్ట్ బ్రతికితే ప్రజెంట్ ఉన్న ఎంప్లాయీస్ ఒకటే నేను సర్వే చేసే కాన్సెప్ట్ చెప్తున్నానంటే, ఈరోజు వర్క్ చేశాను అమ్మాయి హ్యాపీ, అది సర్వైవల్ మైండ్ సెట్ కాదు. ఓకే, నెక్స్ట్ గోల్ పెట్టుకోండి, 5 yearsకి ఎక్కడ ఉండాలి. ఓకే, కార్ కొనాలి గోల్ పెట్టుకోండి, ఈ 5 yearsలో కార్ కొనాలనుకుంటే నువ్వు ఎంత స్కిల్ సెట్ పెంచుకోవాలి, ఆ టార్గెట్స్ పెట్టుకోమంటున్నాం సార్. ఆ టార్గెట్స్ పెట్టుకోవడానికి నీ గోల్ అచీవ్ అవ్వడానికి ఎన్ని రోజులు టైం పడుతుంది. సో దాన్ని బట్టి నేను మాన్యువల్కి వెళ్ళినప్పుడు మాన్యువల్లో బతకద్దు, మాన్యువల్ తర్వాత ఆటోమేషన్ చేద్దాం, ఆటోమేషన్ నెక్స్ట్ అడ్వాన్స్ ఏమున్నాయి, ఇలా లెర్నింగ్ కాన్సెప్ట్స్లోనే మన గ్రోత్ పెరుగుతుంది. బట్ ఎప్పుడైనా జీరో నుంచే స్టార్ట్ చేయండి, ఆ జీరోనే మాన్యువల్ టెస్టింగ్ నేర్చుకోండి. దాని తర్వాత ఒక స్టెప్, దీనికి కొంచెం అడ్వాన్స్గా ఆలోచిద్దాం, సో సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ రియల్ వల్ల చాలా ఉంది సార్. మీరు రాసి కొన్ని టూల్స్, ఇంపార్టెంట్ టూల్స్ నేర్చుకోవాలి అంటే ఏం చెప్తారు? ఫస్ట్ 3 yearsలో నేర్చుకోవాల్సింది SQL. ఓకే, చాలా మంది SQL ఉండదు అనుకుంటున్నారు కానీ సార్, అదే మన అడగబోతున్న క్వశ్చన్. ఈ SQL ఇప్పుడు కూడా ఇంపార్టెంటా? ఇప్పుడు AI వచ్చింది కదా, ఇప్పుడు కూడా స్టిల్ SQL అనేది టెస్టింగ్లో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది అనే క్వశ్చన్ ఉంది యాక్చువల్లీ. అవునా సార్? ఓకే, ఫైన్. సో ఫస్ట్ మాన్యువల్ ప్లస్ డేటాబేస్ అంటే మనం UI ఇంటర్ఫేస్ కాదు కదా, మా మొబైల్ చూసినట్టు కాదు కదా. ఆ మొబైల్ ప్రాసెస్ ఎక్కడి నుంచి అవుతుంది? బ్యాక్ ఎండ్ అవుతుంది. బ్యాక్ ఎండ్ మీద గ్రిప్ తెచ్చుకుంటే ఫ్రంట్ ఎండ్ గురించి ఎందుకు సార్ మనకి? ఆ బ్యాక్ ఎండ్ ఎలా ప్రాసెస్ అవుతుంది తెలుసుకోమంటున్నాను. ఓకే, ఆ బ్యాక్ ఎండ్ మనకు చాలా చాలా ఇంపార్టెంట్. ఆ బ్యాక్ ఎండ్ డేటాబేస్ గ్రిప్ వచ్చిన తర్వాత దీన్ని మాన్యువల్, డేటాబేస్ అండ్ ఆటోమేషన్ ఎలా చేద్దాం. 3 rules ఉన్నాయండి టెస్టింగ్లో. నువ్వు కింగ్ అని ప్రూవ్ చేసుకుని ఉంటే 3 rules. ఫస్ట్ టెక్నికల్, అది మాన్యువల్ కవర్ అవుతుంది. బ్యాక్ ఎండ్ డేటాబేస్ కవర్ అవుతుంది. స్క్రిప్టింగ్ లాంగ్వేజ్, అది జావా అయినా, జావా స్క్రిప్ట్ అయినా, పైథాన్ అయినా, C లాంగ్వేజ్ అయినా, ఈ 3++++ఏ టెక్నికల్, డేటాబేస్, స్క్రిప్టింగ్. ఈ 3లో మన ఎక్స్పర్ట్ అయితే మన టచ్ చేసేవాడు ఎక్కడ లేరు సార్. మన రెజ్యూమ్ సెలెక్ట్ అవుతుంది, ఎందుకంటే పక్క రెజ్యూమ్ సెలెక్ట్ అవుతుంది 100%. ఓకే సార్, ఇప్పుడు మనము ప్రజెంట్ టెస్ట్ మీరు అన్నారు, మన స్టార్టింగ్లోనే ఒక మాట మాట్లాడారు టెస్టింగ్ డెవలపర్ అని. సో నిజంగా రియల్ వరల్డ్లో కూడా ఈ టెస్టింగ్ డెవలపర్స్ టీమ్స్ బాగా గొడవలు పడతారంట కదా? అవును సార్, కోల్డ్ వార్ నడుస్తుంటే వీడి మీద ఆడి చెప్పడం, డెవలపర్ మీద వీడు సరిగ్గా టెస్ట్ కావాలని నన్ను ఇబ్బంది పెడుతున్నాడు డెవలపర్ కంప్లైంట్ చేయడం. అది ఎక్కడ వరకు ఉంటుందండి సార్? ఆఫీస్ రూమ్స్ వరకే. బయటకు వెళ్ళిన తర్వాత ఫ్రెండ్స్, కొలీగ్స్ మామూలు జరుగుతుందా? ఎలా ఉంటుంది? కన్ఫర్మ్ ఉంటుంది సార్, ఎందుకంటే డెవలప్. అండ్ ఇంకోటి, వీటి వల్ల ఒకరు ఉద్యోగాలు ఒకరు పోయే సమస్యలు కూడా, జాబ్స్ కూడా టెర్మినేట్ అయ్యే ఛాన్సెస్ అలా కూడా ఉంటాయి. అది మన మైండ్ సెట్ సార్. ఇప్పుడు ఎగ్జాంపుల్, డెవలపర్ ఒక మిస్టేక్ చేస్తాడు అనుకోండి, ఎప్పుడైనా డెవలపర్ వాదిస్తాడు, నేను చేసింది కరెక్టే అనుకుంటున్నాడు. అది ఎలా ప్రూఫ్ చేస్తాం? దట్ హాస్ ప్రూవ్డ్, రైట్? ఆ ప్రూవ్డ్ కాన్సెప్ట్స్లోనే మేము డిఫరెంట్ సెట్ ఆఫ్ స్క్రీన్ షాట్ తీసుకోవడం, రిక్వైర్మెంట్ డాక్యుమెంట్స్ చూడడం, ఇలా మనం మాట్లాడడం వల్ల డెవలపర్ అనేవాడు లేదు ఇది కాదంటే మేము ప్రొజెక్ట్ చేస్తాం, ఇగో బాబు ప్రూఫ్ ఇది, ఈ FIR రిపోర్ట్, ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ మా దగ్గర ఉంది, ఇది అది చూద్దాం. సో అది బేస్ చేసుకుని, ఆ రిపోర్ట్ బేస్ చేసుకుని క్లయింట్ ఎస్ అని చెప్పాలి. దాదాపు టెస్టింగ్ టీమ్ ఐడెంటిఫై చేసిన 90% డిఫెక్ట్స్ వ్యాలిడ్ డిఫెక్ట్స్ ఉంటాయి, మీ ఇష్యూస్ని. సో దానివల్ల డెవలపర్ ఏమనుకుంటాడు, ఈ వర్క్ నాకు ఎక్కువ పెంచుతున్నాడు, మా పని అదే. ఓకే, అల్టిమేట్ మా పని అదే. ఓకే సార్, ఇప్పుడు మీరు ఇలాంటి బాగా భలే దొరికాడు డెవలపర్ అని ఇప్పుడు ఆయన అనిపించాను మీరు జాబ్ చేశారు? ఎస్, ఇప్పుడు కాదని ఒక బ్యాంకింగ్ కంపెనీలో వర్క్ చేస్తుంటే, ఆ కంపెనీలో డెవలపర్ మోర్ దెన్ 32 years ఎక్స్పీరియన్స్ డెవలపింగ్లోనే. మేము ఇష్యూస్ ఐడెంటిఫై చేసి అతను రిపోర్ట్ చేయడమే ఆలస్యం, సెకండ్స్లో ఫిక్స్ చేసాడు అండి. జర్మనీ నుంచి వచ్చాడు అతను, హీస్ ఎ జెమ్ డెవలపర్. అసలు మా 32 years అంటే అప్పుడు నాకు 5 years ఎక్స్పీరియన్సే. నాకు అతనికి ఏజ్ గ్యాప్ 27 years ఉందండి. స్టిల్ ఇన్స్టాగ్రామ్ అయినా, మేము లింక్డ్ఇన్ అయినా స్టిల్ అతనితో యాక్టివ్గా నేను కమ్యూనికేట్ అవుతుంటాను, ఎలా ఉన్నావు ఏంటి అనేసి. ఓకే, జర్మన్ పర్సన్. సో అది అంటే అతనికి నా టెస్టింగ్ అంటే ఎంత ఇష్టమో, దాని డెవలప్మెంట్ డబల్ ఇష్టం. ఇది ఏ ఇష్యూస్ వచ్చినా, ఎందుకు వచ్చినాయి, ఎందుకు రాకూడదు, ఇంకోటి రావద్దనే కాన్సెప్ట్తో చేసేవాడు. మేము తీసుకొచ్చేటోళ్ళం. ఎంత పెద్ద మేధావి డెవలపర్ అయినా తప్పు చేస్తారండి, తప్పు ఐడెంటిఫై చేయాల్సిందే. అంటే మంచి ఇన్సిడెంట్ ఏమైనా గుర్తుందా? అతనితో జరిగిన ఇన్సిడెంట్స్ అండి. అది బ్యాంకింగ్ సర్వర్ కదా, డేటాబేస్ వర్కౌట్ చేస్తుంటే ఒక డిఫెక్ట్ దొరికింది. ఫస్ట్ టైం ఇంటరాక్ట్ అయినప్పుడు అంత ఎక్సలెంట్ డెవలపర్ ఉంటాడు మాకు అర్థం కాలేదు. మేము రిపోర్ట్ చేసాం, రిపోర్ట్ చేసాము. జస్ట్ ఒక 5 seconds తర్వాత క్లయింట్ ఓపెన్ చేసి ఆ ఇష్యూ లేదన్నాడు.
అరే మీ 5 minutes బ్యాక్ 5 minutes బ్యాక్ ఇష్యూ ఉందని స్క్రీన్ షాట్ సహా ప్రూవ్ చేసాం. అక్కడ చూస్తే ఇష్యూ లేదు. ఎందుకు లేదని వెతికితే బ్యాక్ వెతికితే ఆ 5 minutesలో ఇష్యూ ఫిక్స్ చేసేసాడు. ఒక డెవలపర్ 1 day పడే పని 5 minutesలో వర్క్ చేశాడు అతను. ఆ 5 minutesలో ఇష్యూని ఎలా ఫిక్స్ చేశాడు అని బ్యాక్గ్రౌండ్లో క్లయింట్ వెతికితే అతను చేసిన మెరాకిల్ ఆఫ్ కోడింగ్ చాలా సర్ప్రైజ్ అయ్యాం సార్. ఇప్పుడు ఏ అంటున్నారు కానీ అతను 200 lines ఆఫ్ కోడ్ 5 minutesలో రాశాడు. అసలు మీ షాక్ తిన్నాం అసలు. ఇంకో విషయం అంటే ఆ డిఫెక్ట్ ఫిక్స్ అయిన తర్వాత మేము షాక్లో ఉన్నాం. మా డిఫెక్ట్ ఎందుకు మిస్ అయింది, క్లయింట్ ఎందుకు దొరకలేదని. సో అలాంటి ఛాలెంజెస్ అతనితో మేము చాలా ఫేస్ చేసాం. ఫేస్ చేసామంటే అతనితో ఛాలెంజెస్గా తీసుకున్నాం అన్నిటిని. సో అది గుడ్ అండి. అదే స్టూడెంట్ చెప్తాను ఏంటంటే ప్రతిరోజు ఛాలెంజింగ్గా వెళ్ళండి. ప్రతిరోజు ఛాలెంజింగే. ఈరోజు ఆఫీస్కి వెళ్తున్నాం, ఈరోజు కొత్తగా ఏం నేర్చుకుందాం, నా గురించి నేను ఇన్నోవేటివ్గా ఏం చేయగలను, పడుకునే ముందు అది ఎంత చేసామని చూసుకోవాలి. ఓకే సార్, ఇప్పుడు నాన్ ఐటీ నుంచి ఎవరైతే టెస్టింగ్ రావాలనుకుంటున్నారో సో వాళ్ళు ఎలాంటి ప్రికాషనరీ తీసుకోవాలి, ఎవరు రావచ్చు, ఎంత టైం పడుతుంది? ఏ ఐటీ కంపెనీలో ఎనీ గ్రాడ్యుయేట్స్ ఆర్ వెల్కమ్. చాలామంది నేను నాన్ ఐటీ వాడిని కదా, నాన్ ఐటీ జాబ్కి వెళ్ళగలమా, నేను నాన్ సిఎస్సి కదా, అలా ఏం లేదు. ఎనీ గ్రాడ్యుయేట్స్. అంతేందుకు సార్, మార్కెట్లో మోర్ దెన్ 70% నాన్ సిఎస్సి వాళ్ళు ఉన్నారు. ఇండస్ట్రీలో నాన్ సిఎస్సి వాళ్ళు ఉన్నారండి. ట్రూ ఇంక్లూడింగ్ మీ, నేను కూడా నాన్ సిఎస్సినే. సో కాబట్టి మెకానికల్ ఎలక్ట్రికల్ సార్, ఎవరి గురించి సార్. ఓకే ఎనీహౌ. సో అదేంటున్నాను సార్, మైండ్ సెట్ అనేది ఇంపార్టెంట్. నువ్వు నాన్ ఐటీ అనే మైండ్ సెట్ పక్కన పెట్టు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు నీ కేర్ ఎందుకు ఐటీకి వెళ్ళాలనుకుంటున్నావు, నీ విజన్ ఏంటి? శాలరీ కోసం వెళ్ళకు, నీ విజన్ కోసం వెళ్ళు. నీ విజన్ ఫుల్ఫిల్ చేసుకో. అది 10,000 అని 20,000 ఫుల్ఫిల్ చేసుకో. 1 year తర్వాత 2 lakhs ఎలా చేయాలని పెట్టుకో. ఆ నాలెడ్జ్ అనేది పెంచుకో. దాన్ని విల్లింగ్తో చూసుకో. ఇప్పుడు మనకి చాలా మంది చెప్తుంటారు కదా, మనకి మంచి పని చేసాం అనుకోండి సార్, 10 మంది వద్దని చెప్తారు. చెడ్డ పని చేయండి, 10 మంది ఇంకో 10 మంది వస్తారు చేయమని. మంచి పని చేసేటప్పుడు వద్దు, నీకు రాదు అవి పట్టించుకుంటే కష్టం సార్. అలా పట్టించుకోవద్దు. నీ విజన్ మీదే, నీ గోల్ బేస్ చేసుకుని నెక్స్ట్ 5 years ఎక్కడ ఉండాలని కోరుకో. నీకు జాబ్ వస్తే ఏమవుతుందో ఆలోచించు. నీకు జాబ్ వస్తే ఒక ఫ్యామిలీ సెట్ అవుతుంది, మీ పేరెంట్స్ సెట్ అవుతారు, మీ పేరెంట్స్ 10 మందికి హ్యాపీగా చెప్పుకుంటారు. నువ్వే టార్చ్ బేరర్వి. నువ్వు కంపెనీ CEO అవుతావు, ఆ కంపెనీ మీ ఇల్లు. ఓకే సార్, ఇప్పుడు టెస్టింగ్లో చాలా ఉన్నాయి కదా, రీసెంట్గా కూడా కొంతమంది స్టూడెంట్స్ మనం మాట్లాడుతూ ETL మీద జాబ్స్ లేవు, అండ్ ఇంకొంతమంది మా ఓన్ సిస్టర్కి సేల్స్ ఫోర్స్ టెస్టింగ్ మీద వచ్చింది, ప్రాజెక్ట్ తీసుకోవాలవుద్దని మాకు ఫోన్ చేసింది, మా ఓన్ సిస్టర్. సో ఇలా సేల్స్ ఫోర్స్ టెస్టింగ్ కానివ్వండి, లేకపోతే వేరే మల్టిపుల్ మొబైల్ యాప్ టెస్టింగ్, iOS టెస్టింగ్. సో ఇప్పుడు వీటి పరిస్థితి ఏంటి సార్? అసలు ఎన్ని రకాల టెస్టింగ్ ఉన్నాయి, ప్రజెంట్ ఏవి బాగున్నాయి? మీరు ఎన్ని రకాల టెస్టింగ్ ఉన్నాయనుకుంటే ప్రతి అప్లికేషన్, అది మెయిన్ ఫ్రేమ్స్ అయినా, పైథాన్ అయినా, జావా అయినా, జావా స్క్రిప్ట్ అయినా, SQL అయినా, ఎట్ ద ఎండ్ టెస్టింగ్ చేయాల్సిందే. ఓకే. ఇప్పుడు నా టెక్నికల్ నాలెడ్జ్ మాట్లాడితే దీన్ని SAP టెస్టింగ్ చేసాం, మేము CBLIM టెస్ట్ చేసాం, మెయిన్ ఫ్రేమ్ టెస్టింగ్ చేసాం, డేటాబేస్ టెస్టింగ్ చేసాం, ఫ్రంట్ ఎండ్ టెక్ చేసాం. సో ఇలాగా డిఫరెంట్ టూల్స్ మీద మేము వర్కౌట్ చేసాం, చాలా టూల్స్ మీద వర్కౌట్ చేసాం. సో మీరు అన్న ప్రకారంగా సేల్స్ ఫోర్స్ అన్నారు కాబట్టి సేల్స్ ఫోర్ డెవలపర్ ఉండాల్సింది అక్కడ. మీరు అన్న ప్రకారం సేల్స్ ఫోర్ టెస్టింగ్ అన్నారు కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ సేల్స్ ఫోర్ టెస్టింగ్ చేయకముందు సేల్స్ ఫోర్ డెవలపింగ్ ఉంది అక్కడ. కొన్ని లెగసీ సిస్టమ్స్ ఉంటాయి, MNCs కంపెనీస్. ఇప్పుడు IBM వెళ్తే మెయిన్ ఫ్రేమ్స్ వాళ్ళు. కొన్ని MNCs కంపెనీస్ ఏదైనా లాంగ్ బేస్డ్ కంపెనీస్ ఏదైనా లెగసీ సిస్టమ్స్, మెయిన్ ఫ్రేమ్స్ ఇది లెగసీ సిస్టమ్, దాన్ని మార్చరు. వాళ్ళు మార్చాలనుకుంటే మొత్తం కోడ్ తీసేసి మళ్ళీ పైథానో జావాస్క్రిప్ట్ ఇంజెక్ట్ చేయాలి. సెక్యూరిటీ ఇష్యూస్ రావచ్చు. దానివల్ల ఏం చేస్తున్నారంటే ఉన్న లెగసీ సిస్టమ్ మీద వర్కౌట్ చేస్తున్నారు. MNCs అన్ని లెగసీ సిస్టమ్స్ వాడుతున్నాయి కాబట్టి మెయిన్ ఫ్రేమ్స్, SAP, సేల్స్ ఫోర్స్ అది ఎప్పుడైనా ఎక్కడైనా ఆ MNCsలో ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఉంటుంది, అది ఫిక్స్. ఇంకో విషయం ఏంటంటే సేల్స్ ఫోర్స్ మీరు అన్నారు కాబట్టి మీరు ఎంక్వైరీ చేయండి, దాదాపు అది 90% MNC కంపెనీ అయి ఉంటుంది. ఇవి చెప్పకపోయినా చెప్పినా కదా సార్, లెగసీ సిస్టమ్స్కి అవి బ్రాండ్, అవి మార్చరు. స్టార్టప్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో జావా స్క్రిప్ట్, పైథాన్ మీద అడాప్ట్ చేసుకున్నాయి. న్యూ టెక్నాలజీ కాబట్టి న్యూ అప్లికేషన్ క్రియేట్ చేస్తున్నాయి. ఉన్న సిస్టమ్స్ని, ఉన్న ప్రీ ప్రాపర్టీ అనే సిస్టమ్స్ ఏవైతున్నాయో, ప్రీ పబ్లిష్ అనే సిస్టమ్స్ ఏవైతున్నాయో అవి మార్చాలంటే మొత్తం డేటాబేస్ చేంజ్ చేయాలండి. ఒక చిన్న ఎగ్జాంపుల్, IRCTC ఉంది కదా, ఆ సర్వర్ మార్చాలంటే ఏం చేయాలి? ఒక్క దగ్గర మార్చడం కాదు సార్, ఒక తత్కాల్ టికెట్ క్యాన్సిల్ ఒకటే కాదు సార్, ఆ క్యాన్సిల్ వల్ల వేరే మీద ఫంక్షనాలిటీ దెబ్బతింటుంది కాబట్టి వాడు మార్చరు. వాడు డేటాబేస్ అయినా ఏదైనా ఎగ్జాంపుల్ మెయిన్ ఫ్రేమ్, బెస్ట్ ఎగ్జాంపుల్ మెయిన్ ఫ్రేమ్స్, బెస్ట్ ఎగ్జాంపుల్. అవును,
ఎందుకంటే వెన్ ఐ స్టార్టెడ్ మై కెరియర్ అప్పటికే అయిపోయింది 2016-15 ఆ టైంలో అప్పటికే అయిపోయింది. మెయిన్ ఫ్రేమ్ వెరీ ఓల్డ్ టెక్నాలజీ, ఎవరు నేర్చుకుంటా అన్నారు. అట్ దట్ టైం ఒక ఫ్రెండ్ మెయిన్ ఫ్రేమ్ నేర్చుకుని ఇప్పుడు అతనికి 40 lakhs ప్యాకేజ్. సార్ మీ మెయిన్ ఫ్రెండ్స్ ఉన్నారు కానీ ఇప్పుడు చెప్తాను సార్, మా ఫ్రెండ్ సి లాంగ్వేజ్ వచ్చు, హీ ఈస్ ఎర్నింగ్ 32 lakhs. సి లాంగ్వేజ్ జాబ్స్ ఏమన్నారు సార్? లేదు సార్, ఇప్పటికీ సి షాప్ మీద ఫ్రెషర్కి 8-9 lakhs ప్యాకేజ్ ఉంది. అదే చెప్తున్నాను సార్, అది టెక్నికల్గా సి లాంగ్వేజ్ ఇప్పుడు ఓల్డ్దని ఏం లేదు సార్. నువ్వు నేర్చుకున్నా మా ఫ్రెండ్ ఎటువంటి డేటా అయినా ఒక ఎక్సెల్ షీట్ ఓపెన్ చేయాలనుకున్నా, కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేయాలనుకున్నా సి లాంగ్వేజ్ చేయగలడు. అంత ఎక్స్పర్ట్ లెవెల్ ఉంటారు. అది ఎక్స్పర్ట్ లెవెల్ అనేది ఇంపార్టెంట్ అండి. మనం ఎక్కడ ఉంటున్నాం అని సంబంధం లేదు, దానిలో మనం ఎంత ఎక్స్పర్ట్ లెవెల్ ఇంపార్టెంట్. ఓకే, సో ఎక్స్పర్ట్ లెవెల్ ఇంపార్టెంట్.